హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లవ్లీ బేబీ బ్లాగ్స్ 1 2 3. ఈ వీడియో అన్నది ఎంతవరకు చూడండి, స్కిప్ చేయవద్దు. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. టుడే కర్రీ వచ్చేసరికి టమాటా ములక్కాయ కూర. దానికి కావాల్సినవి టమాటాలు, ఉల్లిపాయలు, చిల్లీస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించుకొని వేగించుకోవాలి. ముందుగానే ములక్కాయలను ముక్కలుగా కోసుకొని ఈనం తీసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఆ వేసిన ముక్కలను వేగిన ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని స్లోగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని స్టవ్ సిమ్లోనే ఉంచుకొని 5 minutes వేయించుకోవాలి. ఆయిల్ సరిపడకపోతే లైట్గా వేసుకోవచ్చు. నెక్స్ట్ టమాటాలను చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, త్వరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. సో టమాటాలు అన్నది నేను కట్ చేసుకుంటున్నాను. స్టవ్ అన్నది సిమ్లో ఉంచుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అవి బాగా కలిసిన తర్వాత టమాటా ముక్కలు అన్నది కూడా వేసుకొని స్టవ్ అన్నది సిమ్లో ఉంచుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు బాగా వాటర్లాగా వస్తాయి. ఉడికిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నది కూడా వేసుకోవాలి. ఉడకకపోతే చుక్క వాటర్ వేసుకొని 5 minutes ఉంచుకోవడం, అంతే అండి. స్టవ్ అన్నది ఆఫ్ చేసుకోవాలి అండి. కర్రీ అన్నది రెడీ అయినట్లే. వేడి అన్నంలోకి ఈ ములక్కాయ టమాటా కూర చాలా కమ్మగా ఉంటుంది అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో అన్నది నచ్చినట్లు అయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.